కూటమి ప్రభుత్వం మొదలు గడిచింది, ఇప్పటికీ ఎలాంటి ఒక పథకం కూడా అమలు చేయలేదు అని చెప్పేసి అంటున్నారు కదా. చేస్తున్నారు కదండి. ఇప్పుడు ఎన్నెళ్ళయింది అంతే కదా. ఇప్పుడు 100 క్యాంటీన్లు ఓపెనింగ్ చేస్తున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నారు. 100 ఒకే రోజు 100 అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారు. ఇంతకన్నా మంచిది ఏం కావాలండి మాకు? ప్రతిదీ ఆయన చెప్పింది ఏది వదలరండి, అన్నీ చేసుకుంటూ వస్తారు. అది సార్ ఇప్పుడు గతంలో జగన్ గారు చేసిన అప్పుల వల్లే సూపర్ 6 పథకాలు అమలు చేయలేకపోతున్నాం అని చెప్పేసి చంద్రబాబు గారు వ్యాఖ్యానించారు సార్, ఎలా చూడొచ్చండి? అది అందరికీ తెలిసిందేనండి. అది మనం చెప్పుకోవడం కూడా అది అనవసరం. ఆయన ఏమేం చేశారు ఏంటి అనేది అందరు ప్రజలకి తెలుసు. ప్రజలు తెలిసే ఆయన్ని అలాగా పక్కన పెట్టేశారు. అది సార్ తల్లికి వందనం ఇవ్వకుండా ప్రజల్ని మోసం చేస్తున్నారు అని చెప్పేసి జగన్ అంటున్నాడు కదా సార్. లేదండి, ఇస్తారు పక్కాగా. అది కూడా వస్తుంది త్వరలోనే. అలా అన్నీ చంద్రబాబు నాయుడు గారు ఏమేమి చెప్పారో అన్నీ ఇస్తారండి. మేము నమ్మకం ఉంది, ఇస్తారు. మా ప్రభుత్వంలో ఇది ఇస్తారని మేము కూడా కోరుకున్నాం. టీడీపీ కావాలనే కక్ష సాధింపు చేస్తుందని చెప్పి అంటున్నారు కదా సార్ వైసీపీ వాళ్ళు. ఏం కక్ష అండి? ఇలాంటివి ఏమైనా కానీ కక్ష సాధింపు చేస్తుంది. లేదు, టీడీపీ కక్ష అనేది ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి గొడవలు కానీ అలాంటి ఏం చెయ్యొద్దని చెప్తున్నారు. ప్రశాంతంగా ప్రతి ఓళ్ళకి మంచి చేయండి అని ఆయనే చెప్తున్నారు. అలాంటి ఏమీ లేదు. సార్ పవన్ కళ్యాణ్ గారు గతంలో అధికారంలోకి రాకముందు ఎగిరిగిరి పడ్డారు. ఇప్పుడు తీరా అధికారం వచ్చాక రాష్ట్రంలో జరిగే దాడుల గురించి ఏం సైలెంట్గా ఉంటారని చెప్పేసి వైసీపీ అంటుంది కదా. ఏంటండి? గతంలో పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకముందు ఎగిరెగిరి పడ్డారు. ఇప్పుడు తీరా అధికారం వచ్చిన తర్వాత సైలెంట్గా ఉంటున్నారు. రాష్ట్రంలో జరిగే దాడుల గురించి అంటారు. అలా ఎలాగండి? ఆయన ప్రతిదీ కూడా అన్నీ ఆళ్ళలాగా వైసీపీ ప్రభుత్వం లాగా చేయరు. ఆయన ప్రతిదీ ఆయన ఇప్పుడు గ్రామ పంచాయతీ ఉంది. మేజర్ పంచాయతీకి 25,000, మామూలు పంచాయతీకి 10,000 అడిగి ప్రతి పంచాయతీకి ఇచ్చారు. ఇప్పుడు లేదు అలాగా. ఎప్పుడు అలాగా ఇవ్వాల ఏ ప్రభుత్వం. మన ఈ ప్రభుత్వంలో ఇచ్చారు. ఇప్పుడు అది వైసీపీ ప్రభుత్వంలో పిల్లలకి కూడా ఏమి అసలు అక్కడ స్కూల్లో కూడా ఏమి లేదు సార్. లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేశారు అని చెప్పేసి జగన్ అంటున్నాడు సార్. రెడ్ బుక్ అంటే వాళ్ళు చేసిన అరాచకాలకి ప్రతి రౌడీజానికి ఆయన రెడ్ బుక్ పెట్టారు. అది రెడ్ బుక్ ఎందుకు పెట్టారంటే వాళ్ళు చేసే పనులకి ఆయన పెట్టారు. పాదయాత్ర. ఓవరాల్ గా కూటమి ప్రభుత్వం వచ్చే నెలలు అయిపోయింది సార్. ఈ పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది అన్నీ బాగానే జరుగుతాయని మేము కోరుకుంటున్నాం. గతంలో జగన్ గారి పరిపాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు, అందుకే కూటమి ప్రభుత్వం వచ్చింది అనుకోవచ్చా? అంతేనండి, చాలా ఇబ్బంది పడ్డారు. బాగా చెప్పుకోలేని వైసీపీలో ఉండి ఆ జెండాలు మోస్తానే వాళ్ళే భయపడ్డారు. మా స్థలాలకి ఆయన పేరు పెట్టుకోవడం ఏంటి? వాళ్ళ రాళ్ళు మన స్థలాలు రాళ్ళ మీద ఆయన పేరు ఫోటో పెట్టుకొని మా స్థలం ఉంటుందా రేపు ఫ్యూచర్లో, మా స్థలం కూడా పోద్దా అనేది అందరికీ వచ్చేసి ఆ వైసీపీ వాళ్ళే ఆయన ఓడిచ్చేశారు. వైనాడు 175 అన్నాడు కదా సార్ జగన్. అనుకున్నారండి, ప్రతిపక్షానికి కూడా లేకుండా పక్కన పెట్టారుగా జనమే.